హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా కొత్తింట్లో తొలి ఏకాదశి పండుగ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో కొత్తింట్లో అయితే మేము రాగానే తొలి ఏకాదశి ఫస్ట్ ఫెస్టివల్ అనమాట ఇది. అంటే మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము అని లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి. సో ఇక్కడ తొలి ఏకాదశి వచ్చింది అండ్ కొత్తింట్లోకి వచ్చాము కదా. ఫస్ట్ పూజ అనమాట ఇది. మేము వచ్చిన తర్వాత ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పూజ చేద్దాము అనుకున్నాము. ఆ రోజైతే మా రిలేటివ్స్ అందరూ వచ్చారు, మా పేరెంట్స్ అండ్ కజిన్స్ అందరూ వచ్చారనమాట. అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పూజతో స్టార్ట్ చేసేసాను అనమాట. ముందైతే పాలు పొంగించి పరమాన్నం ప్రిపేర్ చేశాను. తర్వాత పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అందరం ప్రసాదం తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడైతే మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళ పండుగ రోజు కదా, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అనుకున్నాము. సో మా తాతయ్య దగ్గర అందరం, మా పేరెంట్స్, మా రిలేటివ్స్ అందరూ వచ్చారు కదా, అందరం మా తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. సో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఇలా చేసాము. పండుగ రోజు అయితే మాకు బాగా కలిసి వచ్చిందనమాట. ఇంకా తొలి ఏకాదశి రోజు అందరం ఇలా గ్యాదర్ అవ్వడం, ఇంకా కొత్తింట్లోకి రావడం అన్నీ కలిసి వచ్చాయి కదా అని చెప్పేసి మేమైతే ఇలా చేసుకున్నాము. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మా మమ్మీ, మా పిన్ని అన్నమాట అందరూ వచ్చారు. మా పేరెంట్స్, కజిన్స్ అండ్ అందరూ వచ్చారనమాట. సో అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది మాకు కొత్తింట్లో. సో నేను